ఓకే. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో ధ్యాన కేంద్రాలని నెలకొల్పడం, పిరమిడ్లు నిర్మించుకోవడం, అలాగే కూర్చోవాలి లేవద్దు ఎవరు. ఈ మూమెంట్ కోసం మనందరం కూడా వారి స్ఫూర్తితో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ఇది సొసైటీస్ మూమెంట్. దేనికదే ప్రత్యేకం. ప్రత్యేకం అంటే దేనికి ఎవరి కింద ఎవరు ఉండరు. దీనికి హెడ్ స్టైలు ఏమీ లేవు. ప్రకృతి వ్యాలీ ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంబంధించిందే, కానీ దీనిపైన దీని కింద అలా ఏముండదు. పక్కన గుమ్మకోటలో ఒక సొసైటీ ఉంటే ఆ సొసైటీ దానికి ప్రత్యేకత. ఒకరికొకరు సహకరించుకుంటాం. అలాగే ఒకరి నుంచి ఒకరు సహకారం చేసుకుంటా అందరం కలిసి సమిష్టిగా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందరికీ ధ్యాన విద్య అందాలి, అందరూ శాఖాహారులు కావాలి. ఇది మన లక్ష్యం. మనం ధ్యానం చేయాలి, ధ్యానం తెలియజేయాలి, అందరి నుంచి నేర్చుకోవాలి, మనం నేర్చుకున్నది నలుగురికి పంచాలి. అలాగే అందరికీ ధ్యాన విద్యని అందించడం అనేది మన ప్రధానమైన లక్ష్యం. మనకు మనం ఏదైతే పొందామో అది ఇతరులు కూడా పంచడం వల్ల మనం పొందింది మరింతగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. మనకి జ్ఞానం కావాలంటే మనకు దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి, అప్పుడు మనకు అందుతుంది. ఒక బావిలో నీరు బావి ఎవరికి ఇవ్వకపోతే కొత్త నీరు ఊరదు. బావి అందరికీ నీరు ఇస్తుంటే కొత్తగా నీరు అందులో చేరుతూ ఉంటుంది, ఊరుతూ ఉంటుంది. ఒక చెట్టు పువ్వులు అందరికీ ఇస్తూ ఉంటే ఆ చెట్టుని ఇంకా ఈరోజున్న 4 పువ్వులు డజన్ పువ్వులు అవుతాయి. ఆ చెట్టు ఎవరికి పువ్వులు ఇవ్వకపోతే అవి అంతే. ఇది ప్రకృతి నియమం. అందుకని మనం మన చైతన్యం పెరగాలి అంటే మన దగ్గర ఏది ఉందో అది నలుగురికి, ఎవరికైతే అవసరమో అందరికీ పంచాలి. అన్నిటిలో అత్యంత గొప్పది ధ్యాన విద్య. అత్యంత అవసరమైంది అందరికీ ధ్యాన విద్య. అలాంటి ధ్యాన విద్యని అందరికీ అందిస్తున్న ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. ఈరోజు మనం కొంతమంది మాస్టర్స్ విన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట అనే మాట విన్నారా? మండపేట రాజమండ్రి కాకినాడకి మధ్యలో గోదావరి సమీపంలో ఒక అద్భుతమైన గ్రామాలు ఉన్నాయి. అందులో అంగర అనే గ్రామం నుంచి చౌదరి గారు, పాపారావు గారు, టేకి నుంచి వచ్చిన మిత్రులు, టేకి అంగర, పాపారావు ఇక్కడ పాపారావు దంపతులు, అలాగే యాదవోలు మాస్టర్స్, వెస్ట్ గోదావరి యాదవోలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్స్ వేదిక మీదకి రావాలి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పూర్వపు గోదావరి ఉమ్మడి జిల్లా. పశ్చిమ గోదావరి అంటే మళ్ళీ మీరు విడదీసిన జిల్లాలు కాదు. అందరు రావాలి. దా పాపారు, దా చౌదరి గారు. గట్టిగా క్లాస్ కడదాం. మీరు ఇలా వచ్చండి. ఇంకా గట్టిగా క్లాస్ కొట్టాలి. మీరు కూర్చోండి, మీరు కూడా ఉండాలి. ఇంకోటి వేస్తాడు, ఇంకో టేబుల్ వేసేయండి. ఇంకా గట్టిగా క్లాస్ కొట్టండి. వీళ్ళ అబ్బాయికి అనారోగ్యం వస్తే ప్రార్థన చేస్తే తగ్గుద్ది అంటే ఆయన క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్ళాడు. ఆ అబ్బాయి చనిపోయాక అదేంటో అర్థం వచ్చాడు. ఆయన అనుభవం మనం కొంతసేపు ఉన్నాకైతే వీళ్ళు కూడా వస్తారు. ఇక్కడ ఈ గిరిజనులకి వేరే ఏమీ ఉండదు. ప్రతి ఆదివారం అయ్యేటప్పటికి వేరే ధర్మాన్ని, మతాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇక్కడ చాలా గ్రామాలు అలా అయిపోయినాయి.
వాళ్ళందరికీ ఈ సందేశం వింటే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు వచ్చాక మీరు చెప్తారు కానీ మిగిలిన వాళ్ళు అలా కూర్చోమనండి, మెయిన్ వాళ్ళని రమ్మనండి, కేంద్రాల్లో ఉన్న వాళ్ళని రమ్మనండి. దా తల్లి ఎలా వచ్చండి, మీరు ఎలా వచ్చండి కూర్చో. ఆ, ఆ. ఈ చౌదరి గారు ఒక రైస్ మిల్ చూస్తూ ఉంటారు. అంగర్ అనే ఒక గ్రామం. అమ్మ మాట్లాడకూడదు, మీరు మీరు మాట్లాడి కిందకి వెళ్ళిపోవాలి. ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతా కూడా చేస్తా వీరి గ్రామంలో ఓ నది, కాలువ ఒడ్డున చక్కటి టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్ పేరు మన ఆశ్రమం పేరు కాదు, టెంపుల్ మీ దగ్గర ఉన్న గుడి అన్నపూర్ణ త్రయంబకేశ్వర స్వామి పురాతనమైన ఆలయం ఉంది. ఆ ప్రాంగణంలో ఒక పబ్లిక్ పిరమిడ్ ని నిర్మించారు వీళ్ళు. అందరికీ ఉపయోగపడేలాగా ఒక చక్కటి అద్భుతమైన పిరమిడ్ ని. అమ్మా నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు, కిందకి వెళ్తావా? అంత మంచి అందరికీ ఉపయోగపడాలి. అంతేకాకుండా వీరు పూర్తి సమయం, ఆల్మోస్ట్ ఎక్కువ సమయం పరిసర ప్రాంతాల్లో అందరికీ ధ్యానాన్ని అందిస్తా అక్కడ కూడా కేంద్రాలు తయారయ్యేలాగా విశేషంగా పనిచేస్తున్నారు చౌదరి గారు. అలాగే టేకి గ్రామం అని ఇంకొంది, అక్కడ వాళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ అనుభవంలో ముందు చౌదరి గారు. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా పాదాభివందనాలండి. ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను, ఎందుకంటే ఒక్క చోటకి ఇంతమంది ధ్యానాన్ని అనేక జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి వ్యాలీ కార్యక్రమాన్ని, ధ్యాన మహాయజ్ఞాన్ని జరుపుతున్నారంటే మన రాయ్ గజపతిరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఇంత అద్భుతం. మరి ఆయన ఎలా వచ్చిందంటే ఆయనతో సాంగత్యం, ఎవరని పితామహ పత్రిజీ సార్, ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందామండి. పితామహ పత్రిజీ గారితో ఉండేటువంటి సాన్నిధ్యమే ఈరోజు ఇక్కడ మనల్ని ఇంత అద్భుతమైనటువంటి సమావేశానికి అనుకూలపరిచిందండి. ఇక నా విషయానికి వస్తే, నా పేరు వల్లూరు వీర వెంకట సత్యనారాయణ. అందరూ ధ్యానమ చౌదరిగా నేను అంగర్లో ఉంటానండి. అంగర్లో ధ్యానం చౌదరిగా నాకు మంచి గుర్తింపు. ధ్యానమ చౌదరి అంటే నేనే ఇక్కడ ఆ ఏరియాలో, అంటే తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో ధ్యానం చౌదరి అంటే నేనండి. నా పేరు అలా చిరస్థాయిగా నిలిచిపోయింది. నేను 2012లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసింది ఎవరంటే, నేను ధ్యానంలోకి రమణ మాస్టరు, మరి గ్రంథి కనకపండు అని వారిద్దరి ద్వారా ధ్యాన పరిచయం అయింది. అంతకు పూర్వము విపరీతమైన పూజలు చేస్తూ ఉండేవాడిని. అంటే రోజుకొక దేవుడు, ఏ దేవుడిని వదిలిపెట్టేవాడిని కాదు. ఆదివారం సూర్యనారాయణమూర్తి, సోమవారం ఈశ్వరుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం విఘ్నేశ్వరుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం దుర్గాదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి. అలా దేవుల్ని చేస్తూ ఒకే రోజు సోమవారం రోజు ఆయనకి మాస శివరాత్రి అని వస్తూ ఉంటుందండి ఈశ్వరుడికి. అది ఏం చేశానంటే, పక్కనే ఉన్నటువంటి 4 గ్రామాల్లో 4 శివాలయాలు ఉన్నాయి. 4 శివాలయాల్లో ఒకే టైములో ఒకేసారి అభిషేకం చేయించానండి. అంటే మనకి ఆ భక్తి అంత పరాకాష్ట, అంత అద్భుతంగా పైకి అద్భుతంగా ఎదిగింది. ఎలా అంటే ఒకే టైం అంటే 10 గంటలకి 9:30 టైం ఇచ్చండి, ఒక దేవాలయంలో పూజారికి చెప్పి ఆయనకి అభిషేక పత్రాలన్నీ ఇచ్చేసాను. రెండో టైంలో రెండో గుళ్ళో ఆ టైం చెప్పి ఆయనకి అభిషేక చేసే అవన్నీ ఇచ్చేసాను ఆయనకి. అలాగే 4 గుళ్ళలోని ఒకే టైం చెప్పి, ఒక గుళ్ళో మాత్రమే నేను ఉన్నాను, మిగిలిన 4 గుళ్ళలోని ఒకే టైంకి అభిషేకం చేయించేశానండి.
అందరికీ అప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లతో అందరం తెలుసుకున్నాం అనమాట. అలా అంత అద్భుతంగా ధ్యానం అంటే ధ్యానం అప్పటికి తెలియదు. ఇంకా భక్తి అంటే అంత ఇదిగా ఉండేది. ఎవరన్నా దేవుడి గురించి తప్పుగా మాట్లాడినా చాలా కోపం వచ్చేస్తూ ఉండేది. కానీ తర్వాత అక్కడే ఆగిపోలేదు, అనేక కష్టాలు ఎదుర్కొన్నాను. తర్వాత జాయిగా మళ్ళీ అంగర మకం మార్చేసరికి అంగరలో ఫస్ట్ లేనండి. తర్వాత వచ్చేసరికి ధ్యాన పరిచయం అయింది గ్రంథి కనకపండు గారి ద్వారా. అక్కడ ఆయన షోకేస్లో ఒక ధ్యానం బుక్ పెట్టుకుని ఉంది. ఏంటండి ఈ బుక్ అంటే, ధ్యానం అండి, దీని గురించి. అసలు ధ్యానం అంటే ఏంటంటే, ఈ వేళ నుంచి అయితే మనం ఆధ్యాత్మిక ధ్యాన మిత్రులు అండి అని చెప్పి సెకండ్ ఇచ్చి, ఆ రోజు నుంచి ఆయన చేశాక రమణ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఏమండి ఈయన ధ్యానం నేర్చుకుంటారటండి అని ధ్యానం చెప్తే, అక్కడి నుంచి రమణ గారు అప్పటికి వాళ్ళు ఏంటంటే కపిలేశ్వర మండలం అంతా కూడా ప్రసారం చేయాలి అనే సంకల్పంతో ఉన్నారు. నేను ఆ రోజే వెళ్ళాను. ఏమంటే నేను ఇలా అనుకుంటున్నామండి, మేము మాకు ఏమన్నా హెల్ప్ చేయగలరా మీరు అన్నారు. అయితే నేను రైస్ మిల్లో పనిచేస్తూ ఉంటాను అకౌంటెంట్గా. అంటే రైస్ మిల్లోకి ధాన్యం అమ్మే కమిషన్దారులు ఉంటారు. వాళ్ళకి ఆయా ఊర్లో మా మండలం ఉన్న అన్ని ఊర్ల వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ పరిచయం ఉందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, మీ యొక్క ఆలోచన ఉంటే వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్ళి అక్కడ క్లాసులు ఏర్పాటు చేస్తానన్నాను. అలా వాళ్ళ కపిలేశ్వరం మండలం ప్రచారం ప్రారంభమైన ప్రచారం ఎలా అంటే, నేను వెళ్ళడం, అక్కడ గుడి ఉంటే ఆ గుడికి చెప్పడం, అక్కడ మైక్ సెట్ ఉందో లేదో తెలుసుకోవడం, ఆ మైక్ సెట్ ఉన్నదాన్ని తెప్పి వీళ్ళకి మళ్ళీ మా ఊళ్ళో అందరినీ పరిచయం తీసుకెళ్ళి అక్కడ ధ్యానాన్ని కూర్చోబెట్టి గ్రామస్తులందరికీ పాంప్లెట్ ఇచ్చి, ఏమండి పలానా గుళ్ళో ఈవేళ ధ్యానము రండి అని రమ్మన్నాను. అలాగే చేసాం. కపిలేశ్వరం మండలంలో 19 గ్రామాలకి అలా ప్రచారం చేసామండి. ధ్యాన ప్రచారం జరిగింది, చాలా బాగా జరిగింది. కానీ ఏమండి ఈవేళ చెప్పి వెళ్ళిపోతారు మీరు, రేపు ఎవరు రారు, మరి నేర్చుకోవాలన్న వాళ్ళు ఇంట్రెస్ట్గా అడిగారు. అడిగితే వస్తామమ్మా తర్వాత అని చెప్పాం. కానీ ఈ మేము ధ్యాన ప్రచారం అయిపోయాక ఒక ర్యాలీ చేసి వదిలేసాం. తర్వాత ఏంటంటే మన అంగర్ గ్రామంలో కనవమార్సి నదీ తీరాన ఒక కనవమార్సి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించామండి. దానికి కరాటపు కృష్ణకాంతారావు గారని ఆ ఊరస్తుడే, ఆ గ్రామస్తుడే స్థలాన్ని ఇచ్చాడు. 5 సెంట్ల స్థలం ఇస్తే ఆ స్థలంలో కనవమార్సి నదీ తీరాన ఒక పిరమిడ్ కట్టిన తర్వాత అది రామారామి 12 సంవత్సరాలు పట్టిందండి అది కట్టడానికి. ఎందుకంటే డబ్బులు ఎవరి దగ్గర ఉండవు కదా, సందాలు చేసి ప్రతిదీ తీసుకొచ్చి చక్కగా వాళ్ళందరినీ పోగు చేసి కట్టితే, అది కట్టింది మొన్న 2024 అక్టోబర్ని మా జగపతిరాజు గారి ద్వారానే ప్రారంభోత్సవం జరిగింది. ఆయనకి కూడా ధన్యవాదాలండి. అది మళ్ళీ మొన్నే రీసెంట్గా వార్షికోత్సవం కూడా చేసుకున్నాను 2025 అక్టోబర్లో. అంత అద్భుతంగా జరిగింది. అది అయిపోయింది కదండి. గ్రామస్తులందరూ అక్కడ మీకు రావడానికి కేవలం 20 మంది వస్తూ ఉండేవారు. ప్రతి అమావాస్యకి అక్కడ క్లాస్ జరుగుతుంటే ఆ అమావాస్యకి 20 మంది వస్తూ ఉంటే, ఏంటిది ఇంతేనా అని చెప్తే మేము నలుగురు ఉండి ఆ టెంట్ వేసి అన్నీ చేసి అక్కడ కూర్చొని ఈ 20 మందినా అని చెప్పి, ఈ వేళ వచ్చే మాస్టర్ కోసమైనా సరే ఓ 40 కుర్చీలు వేసేవాళ్ళం అండి. ఈ 40 కుర్చీలు నిండాలని చెప్పి ఒక ధ్యానం చేసేవాళ్ళం మేము. ముందు సంకల్ప ధ్యానం చేస్తే 40 కుర్చీలు మాత్రమే నిండాయి. ఇది కాదు కాన్సెప్ట్. అని ఏం చేస్తానంటే అండి, అదే ఊరిలో ప్రతి గుళ్ళోకి వెళ్ళి అక్కడ 10 మందిని తయారు చేసి ఆ 10 మందిని ఒక గ్రూప్గా పెట్టి ఆ గుళ్ళో 2 to 4 నేను మరి మిల్లుకి వెళ్ళాలి కదండి. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసి 1 గంటకి 2 గంటలకి స్టార్ట్ చేసి 4 గంటల వరకు క్లాసులు నిర్వర్తించేవాళ్ళం. అలాగా ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ధ్యాన మండలిని ఏర్పాటు చేశాను. అలాగే 4 శాఖలుగా 4 మండలాల్లోని 4 10 40 మంది అయ్యారు. ఈ లోపల బయట ఊళ్ళో కూడా చెప్పడంతో అందరూ వచ్చి ఈ రోజున 200 మంది అక్కడ ధ్యానం వస్తారండి. 200 మంది వస్తారు. అలాగే పక్కన ఉన్నాయి. మరి ఈ ఒక్క గ్రామం తోటి కూర్చుంటే కాదు కదా, పక్క గ్రామం నల్లూరులో కూడా ధ్యానం పెట్టాను. అందరికి చెప్తా ఉంటే అందరూ మన సహోదరులందరూ బాగా హెల్ప్ చేసేవారు. అక్కడికి వెళ్ళి ఇంటింటికి తిరిగి అందరినీ రమ్మంటే ఒక 50 మెంబర్స్ ధ్యానం చేస్తున్నారు. ఆ ఊర్లో ఒక డాక్టర్ గారు 10 సెంట్ల స్థలం ఇచ్చి అక్కడ పిరమిడ్ కట్టమన్నారండి. అది పిరమిడ్ నిర్మాణం పూర్తయిపోయింది. రేపు 20 ఓపెనింగ్ కూడా. అక్కడ కూడా ఆ డాక్టర్ గారికి అనుకోని సంఘటన ఏంటంటే, డాక్టర్ గారు అబ్బాయికి కళ్ళు కనపడవు. మనం ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తాయి కదా, మనకు తెలుసు కదా. ఆ సంకల్పంతో అక్కడికి వెళ్ళి, డాక్టర్ గారు మీ అబ్బాయికి మరి ఎలా ఉంది కదా, మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ ఇది అన్యదా భావించవద్దు, కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తాం, వస్తే సంతోషం, రాకపోయినా మీ కర్మం అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి
అక్కడ 41 రోజులు ధ్యానం పెట్టామండి. ఎవరి కోసం వెళ్ళామండి? వాళ్ళ అబ్బాయి గారి కోసం వెళ్ళాం మేము. 3 రోజులు ధ్యానం మేము చెప్పే ఈ సంగతులు విని రోజుకు ఒక మాస్టర్ని తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చెప్పిస్తా ఉండేవాడిని. ఆ మేము చెప్పే వరకు ఆయన ఏదైనా చెప్తారులే అని ఆయన లోపల ఉండేవాడు. 3 రోజులు అయిన తర్వాత 4 రోజున వచ్చి మా దగ్గర కూర్చొని చాలా బాగా చెప్తున్నారండి, చాలా బాగుందండి అని. ఆయన అప్పటి వరకు రాజులు ఇళ్ళ భోజనాలు ఎలాగండి, నీసు మాంసం లేకుండా ఉండదు కదా, మేము చెప్పే మాటలని 3 రోజుల్లో అంటే అద్భుతంగా పెట్టాలని తలంపండి. అది మామూలుగా జీవహింస చెయ్యాలని కాదు, రాజుల భోజనమే చెయ్యాలి. చేస్తే అది ఎంత పూర్వకాలం నుంచి నానుడి. అలా ఎందుకంటే అండి ఇక్కడ మళ్ళీ ఆగాను. 4 చాతుర్వర్ణాలు, 4 వర్ణాల్లో రాజులు శూద్రులు 2 వర్ణాలే ఎక్కువ. చూడండి మిగిలిన వర్ణాలన్నీ శూద్రులే. వైశ్యులు వైశ్యులు రాజులు బ్రాహ్మణులు. వైశ్యులు బ్రాహ్మణులు వాళ్ళు ఏం తినరు, వాళ్ళు పక్కన ఉంటారు. శూద్రులు రాజులు కలిసి ఉంటారు. ఎందుకంటే మనకి రాజులు భోజనం ఎందుకు పెట్టేవారంటే సేనాధిపతులు, సైన్యాన్ని నడిపించేవాడు, అలాగే మనకి మంత్రులు మనమే ఉండేవాళ్ళం. అంచేత రాజులు ఏం చేయవారంటే బలిష్టంగా ఉండాలని చెప్పేసి కోళ్ళని ఆ మేకల్ని కోసి బలిష్టమైన ఆహారం అని అప్పటి నుంచే పూర్వం నుంచే ఉందండి. ఇది అలా పెట్టేవారు బుద్ధి లేక. ఇప్పుడు మనం ధ్యాన భోజనమే, ఎక్కడికి వెళ్ళినా సరే ధ్యాన భోజనమే ముఖ్యం. అలా మొదలుపెట్టి భోజనం గురించి చేసి చెప్పాను. కానీ డాక్టర్ గారు అబ్బాయికి అలా జరిగేసరికి వెళ్ళాం, పెట్టాం 4 రోజులు. వాళ్ళ ఇంటి నిండా మాంసమే. ఇప్పుడు ఏదో మాంసం వాసన వస్తూ ఉండేది. వెంటనే ఆయన మానేసి మేము ఈ రోజు నుంచి చౌదరి గారు నేను భోజనం చేయము, శాకాహారం మాత్రమే భుజిస్తాము అని ఆ రోజు నుంచి భోజనం శాకాహార భోజనం అండి ఈ రోజు వరకు కూడా. అలాంటి ఆయన ఆ 40 రోజులు అయిపోయిన వెంటనే అక్కడ 10 సెంట్ల స్థలం ఇచ్చి మాకు పిరమిడ్ కట్టుకోవడానికి స్వయంగా ఆయనే రిజిస్ట్రానికి, అప్పట్లో మా దగ్గర డబ్బులు లేవు, ఆయనే 72,000 అయిందండి రిజిస్ట్రానికి. రిజిస్ట్రాన్ని కూడా ఆయనే చేయించేసి మాకు ఇచ్చేసాడు ఆయన. పాపం చూడండి, 10 సెంట్ల స్థలం, 10 సెంట్ల స్థలాన్ని ఊరికనే ఇచ్చేశాడు. ఇచ్చేది అది ఈ అందరినీ అడిగి అది ధ్యాన మందిర నిర్మాణం అయిపోయింది. రేపు 20వ తారీఖుని ప్రారంభోత్సవం. ఈ సందర్భంలోనే మీ అందరికీ కూడా రమ్మని చెప్తున్నాను. అందరినేనండి. ఆయన ఏంటంటే మంచి భోజనం పెట్టాలి. మా రాజుగారి గురించి చెప్తుంటాను. ఏమంటే జయపతి రాజు గారు చెప్తారు, అక్కడ మీకు అరిటాకులతో భోజనం ఎవరైనా పెడుతున్నారండి ఈ రోజుల్లో? పైగా పక్కన దొరికేది ఏం కాదు కదా, మరి అది చిత్రమా కాదా? ఈయన వల్ల అవుతుందా? ఈయన వల్ల అవుతుంది. ఎంత కాదండి చేస్తున్నారు కదా. గత 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నారు. ఎంత అద్భుతం చెప్పండి. అసలు భోజనం అదే. అందుకే నేను అన్నాను, ముందే చెప్పాను, భోజనం పెట్టాలంటే శాకాహారంగా పెట్టినా రాజులే పెట్టాలి. అది ఆయన వల్ల సాధ్యం. అది తలుసుకుంటే చేసి తీరే వాళ్ళు ఒక రాజులు మాత్రమే. వాళ్ళకంటే మన ప్రజానీకం మీద పరిపాలించే శక్తియుక్తులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళందరినీ బాగా చూసుకుంటే వాళ్ళు మనం గౌరవిస్తారనే సదభిప్రాయంతో పూర్వం నుంచి ఉండేవారండి. అందుకే మనకి అలా జరుగుతుంది. అలా అక్కడ పిరమిడ్ కట్టామండి. మళ్ళీనేమో టేకి గ్రామంలో ఒక పిరమిడ్. టేకి గ్రామంలో పిరమిడ్కి అక్కడ కూడా స్థలం 30 సెంట్లు 3 సెంట్లు పంచాయతీ వాళ్ళు ఇచ్చారు. అందులో కూడా నిర్మాణం ప్రారంభమైంది. అతి తొందరలోనే అది కూడా నిర్మాణ దశ పూర్తయి ఓపెనింగ్ చేసుకుంటాం. అది కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. అలాగే 3 ఇంకా చిత్రం ఏంటంటే మీకు ధ్యాన భీమఖండము అని 108 గ్రామాల్లో ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని ఆనుకుని 108 గ్రామాలు ఉంటాయండి. 108 శివాలయాలకి అంటే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి నక్షత్రానికి 4 పాదాలు. ఆ 4 పాదాలు చొప్పున 27 × 4 108. 108 నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం ఏంటంటే అందులో నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం అంటే ఏంటి? ప్రథమ నక్షత్రము అని. ఆ ప్రథమ నక్షత్రము వడ్లమూరు. జ్యేష్ఠ నక్షత్రంలో ప్రథమ పాదము వడ్లమూరు, 2వ పాదము నల్లూరు, 3వ పాదము టేకి, 4వ పాదం వెదురుమూడు. నా చుట్టూ దగ్గర అక్కడే ఉంటాయి. వాటిని 4 పాదాలకి 3 పాదాలు రెడీ అయిపోయినాయండి. వెదురుమూడి ఒకటి ఇంకా ధ్యానం మొదలు పెట్టలేదు. అది కూడా మొదలుపెట్టి ఒక నక్షత్రాన్ని నుంచి 108 శైవ క్షేత్రాల్లో పిరమిడ్లు రావాలనే సంకల్పం ఒక నక్షత్రం పూర్తవుతుంది. అలా అయితే ఇంకా ఉన్నాయి మిగిలిన, కానీ అవేమి మనకి కాదు. మా మండలంలో ఉన్నంత వరకు జ్యేష్ఠ నక్షత్రం కంప్లీట్ అవుతుంది. అలా కూడా ధ్యాన మహాయజ్ఞానికి ధ్యాన భీమఖండానికి మేము ఒక ఇది చేసినట్టు అవుతుందండి.
ప్రతి ఊరిలోని అవ్వాలి. మన పత్రిస్తారు ఏం కళ్ళగన్నారని మనకి ఏం చెప్పారు? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ధ్యాన జగత్తు అయిపోయింది. ఏం చెప్పారు? ఆ December 21 ధ్యాన జగత్తు వచ్చేసింది. ప్రపంచం అంతర్జాతీయంగా అందరూ ధ్యానం చెయ్యాలి. 2 పిరమిడ్ జగత్ కావాలి. ఇప్పుడు పిరమిడ్ జగత్ కావాలంటే పిరమిడ్లు కట్టడం బాగా ఉధృతంగా చేయాలి. ఒక పిరమిడ్లో ఎంత ఉంటుందంటే మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. మా గోవింద్ గారు తాపిమేస్తులు కూడా అక్కడ ఒక సిమెంట్ ప్యాకెట్ అండి బాత్రూములు కట్టి వదిలేసాం. చిన్నది ఒక గమెల తీసాం అంతే. అందులో 3 గమెలాలు సిమెంట్ బస్తా అలా వదిలేసాం. పైన పిరమిడ్ ఉంది. అది అంతా అలా వదిలేస్తే ఏమైందంటే అలా వదిలేసాం. 2-3 నెలలు ఉండిపోయింది. ఏమంటే ఎవరికొరకు ఇచ్చేది కదా అని ఆ మేస్త్రి గారు, ఎవరికొరకు ఇచ్చేది కదండి ఎందుకంటే ఇలా వదిలేమని చూస్తే అది అసలు మీకు బయట వదిలేస్తే సిమెంట్ ఏమైనా గడ్డ కట్టకుండా ఉంటుందా? అది అసలు బస్తాలా అలా ఉంది. అదే సిమెంట్ ఈయన ముత్యాల గారండి. మేమందరం కూడా ధ్యాన ప్రచారం అందరం 3 మండలాలు, ద్వారకా తిరుమల మండలం, గోపాలపురం మండలం, దేవరపల్లి మండలం, చాలా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ధ్యాన ప్రచారం 2012లో చాలా విపరీతంగా చేసామండి. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. శాకాహార ర్యాలీలు అన్నీ చేస్తున్నామండి. అయితే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అది మా నాన్నగారు 2022లో చనిపోయారు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. అందరికంటే కూడా మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. 2022లో చనిపోయారు ఆయన. అయితే అంటే 20 రోజులు మంచం మీద ఉన్నారండి. ఆయన కష్టం చూడలేకపోయాము. అన్నీ చాలా కామెడీగా ఉండేవారు ఆయన. మాతో ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ ఉన్నట్టు ఉండేవారు. నాన్నగారిలా ఉండేవారు కాదు. సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక 20 రోజులు మంచం మీద ఆయన పని ఆయన చేసుకోలేకుండా ఉండేటప్పటికి సర్ది చెప్పుకోలేకపోయేదాన్ని. ధ్యానంలో కూర్చుంటే ఇంకా గుర్తుకొచ్చేసేది. నన్ను నేను ధైర్యం చెప్పుకుంటూ, అంటే ఏంటంటే గురువు నిజంగా అలాంటి గురువు ఎక్కడా ఉండరండి అసలు. చాలా గొప్ప నిస్వార్థమైన గురువు. అసలు అంటే అలాంటి గురువు ఉంటే ఇంకా కొంతమందిని ఉద్ధరిస్తారు కదా. నిజంగా ధ్యానంలోకి వచ్చే వరకు అంతకుముందు మనకు చాలా తెలుసు అనుకుంటాం, కానీ ఏమీ తెలియదని ధ్యానంలోకి వచ్చాకనే మనకు అర్థమవుతుంది. ధ్యానంకి రాకముందు జీవితం వేరండి, వచ్చాక చక్కని జీవితం మనకి దొరికింది. అదంతా కూడా గురువు గారి చలవ, ఆయన ఆశీర్వాదం. నేను చాలా అయ్యాక తర్వాత 1 ఇయర్ తర్వాత నన్ను నేను ట్యూన్ చేసుకుంటూ ఇది కాదు కదా మన గురువుగారు చెప్పిన జ్ఞానం అని తర్వాత అర్థం చేసుకుని ఇప్పుడు బాగుందండి. గురువుగారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. అలాగే మా యాదవుల సొసైటీ అండి. మేము మేము ఎలా ఉంటామంటే వసుదైక్య కుటుంబాలా ఉంటాం. వన్ డే క్లాస్ చేసుకున్నప్పుడు మేము ఎక్కడ ఆర్డర్లు ఇవ్వటం కానీ భోజనాలు ఏమీ చెయ్యం. సీనియర్ మాస్టర్లు అందరం కూడా నేను ఈరోజు 1 డే క్లాసు పలానా తారీఖు 1 డే క్లాస్ అని చెప్తే చాలండి. ఇక మా మాస్టర్స్ వీళ్ళందరూ చెప్తే చాలండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసేస్తారు. ఒకళ్ళు సాంబార్ కాసుకొస్తారు, ఒకళ్ళు ఏమో కర్రీ వండుకొస్తారు, ఒకళ్ళు అలాగా ఏదైనా 10 గంటలకి మాస్టర్ వచ్చే టైంకి అన్నీ రెడీ చేసేసుకుని తీసుకొస్తారండి. ఒక్క మాట చెప్తే చాలు వాళ్ళ పనులు. ఒక్కొక్కళ్ళు సేవ చేస్తారు, పిరమిడ్ శుభ్రం చేస్తారు, అలాగే ఎవరి పనులు వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు. మేము చాలా ఐకమత్యంగా చేసుకుంటామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి ధన్యవాదాలు. ఓకే అండి, ముందుగా మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి గడికి ల్యాప్స్ పెట్టుకుందాం. అలాగే స్వర్ణమాల అమ్మకి, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ, అలాగే వేదిక అలంకరించినట్టు మన రాజు గారికి, ఇక్కడ మాస్టర్స్ అందరికీ కూడా పాదాభివందనండి. నా పేరు రామగోవిందు, మాది టేకి గ్రామం. నేను వృత్తిరీత్యా తాపమేస్త్రిని, అంటే బిల్డింగ్లు కడతా ఉండి నాకు ధ్యాన పరిచయం అంటూ 2021 మన ఆసియాలోనే అతిపెద్ద మెగా పిరమిడ్ కింగ్ ఛాంబర్ కిచ్చల్ ఛాంబర్తో మొన్నే ఓపెనింగ్ చేసుకున్నాం. మన వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టుకుందాం.
అంటే అందరూ కూడా ఉగాది ఉత్సవాలకి వస్తూ ఉంటారు కదండి ఆడికి. అలాగే ఉగాది ఉత్సవాలకి మాకు టేక్లో ఒక మాస్టరే ఉండేవారండి అప్పటికి, గోవిందరాజు గారు. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టుకుందాం. ఆయనండి ఉగాదికి మేము ఊరికి చూడడానికి వస్తే, ఒకసారి రండి అన్నయ్య గారు, రేపు వచ్చే నెల 13 నుంచి 19 దాకా మనకి ఉగాది ఉత్సవాలు జరుగుతాయి. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఉగాది ఉత్సవాలకండి మనకి మార్నింగ్ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా ధ్యాన పరిచయం 2021 ఉగాది ఉత్సవాలకి మన సార్ గారు ఫ్లూట్ మ్యూజిక్తో పొద్దున్నే 5 గంటల కానీ 8 గంటల దాకా మెడిటేషన్ జరుగుద్ది. మేము కరెక్ట్గా 7 గంటలకు అక్కడ వెళ్ళేవండి. మాకు ధ్యాన పరిచయం అంటే అప్పుడు ఏం తెలదు. అంటే సార్ గారు మెడిటేషన్తో ఒక కుర్చీ ఖాళీగా ఉంది, అందరూ ఎలా కూర్చున్నారో మనం వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు 2 క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని, అదే నాకు మొదటి ధ్యాన పరిచయం. స్టార్టింగ్ అయిందండి అయ్యాల. అక్కడ నుంచి అయాల అంతా ఉత్సాహాలతో వైభవంగా చేసుకుంటాం మనం కదా. ఎక్కడున్నా రోజు మనకు పండగ. ఇది వరకు పండగ అంటే సంక్రాంతి వచ్చింది పండగ, ఇలా దీపావళి వచ్చింది పండగ అనుకున్నాం. ఇప్పుడు అలా కాదు, మనకు రోజు పండగ. మన పండగలకు ఒకసారి గడకలు వేసుకుంటున్నాం. అలాగా అయాల అంతా ఉత్సాహంగా జరిగాక మేము ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక మనకి టేకులో అప్పుడు 2 మాస్టర్లే ఉన్నాం. ఆయన నన్ను తీసుకెళ్లారు, నేను ఇంకా మా గురువు గారు. ఎలాగా మనం ఈ ధ్యాన ప్రచారం ఎలా జరగాలి ఎదరికి ఎలా జరగని ఒక ఆలోచన వచ్చింది. అలాగే రామాలయంలో 41 days పెట్టామండి. 41 days నలుగురితో స్టార్ట్ చేసాం. అలాగే 41 daysని మనకి అంగర మాస్టర్స్ మన చౌదరి గారు, పాపారావు గారు అందరి సహకారంతో వారానికి ఒక మాస్టర్ని తీసుకొచ్చి అలాగే 41 days ఒక్కొక్క గుడిలో అలా 41 days చేసామండి టేక్లో. అలాగే చేసినప్పటికీ మనకి ధ్యానమయం అయిపోయింది టేక్ అంతా ధ్యానమయ్యాక మన నెక్స్ట్ ఆలోచన ఏంటి, మన రాజుగారు గట్రా అందరూ వచ్చారు. నెక్స్ట్ ఆలోచన మనకు పిరమిడ్ కావాలి. పిరమిడ్ శక్తి అద్భుతమైన శక్తి. ఆ పిరమిడ్ కావాలని ఒక దుక్కునికి ఒక ఆయన 4 సెంట్లు ఉంది అమ్ముతానంటే ₹1,00,000 అని చెప్పారండి. మేము వెళ్ళాక మనం పిరమిడ్ మాస్టర్లు చూడగానే ఎవరు కోటీశ్వరులు, దాంట్లో తగ్గేది లేదు ఇంకా అసలు. మమ్మల్ని ₹1,00,000 ఇస్తా అతను, మేమందరం ఆడికి వెళ్ళాక ఆయన సెంటు 3 లక్షలు చెప్పారు. ఓకే అన్నట్లుగా ఓకే చెప్తాం మనం. ఓకే అని వెనక్కి వచ్చేసామండి. వెనక్కి వచ్చేసాక మనం మన హైదరాబాద్ వెళ్తామని కర్తలకి. అక్కడ మన విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, ముందుగా మన హెడ్ని పట్టుకోవాలి. ఏ ఊర్లో ప్రెసిడెంట్ వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకుంటే మీకు పని అవుద్ది. ఆ ఐడియా గ్యాప్ వచ్చి ఊళ్ళో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అమ్ముతానన్న పక్కనే 3 సెంట్ల స్థలం మనకు ఫ్రీగా వచ్చిందండి. గట్టిగా క్లాప్స్ ఉన్నాం. అదే మన ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం. టేక్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. మొన్నే శంకుస్థాపన చేసాం. ఆల్రెడీ పిరమిడ్ స్టార్టింగ్ కూడా చేశానండి. పిరమిడ్ కూడా అంటే నేను స్టార్టింగ్లో ధ్యానం నేర్చుకున్నప్పుడు తాపమేస్తున్నే, ఓహో నేను కూడా పిరమిడ్లు కట్టాలి కదా అనే ఆలోచనతో నల్లూరు పిరమిడ్ స్టార్ట్ చేశానండి. నల్లూరు పిరమిడ్ అయినట్టుకి మన టేక్ అయినట్టు పక్కన సోదరపురం. అంటే నా వల్ల కూడా గురువు గారు పిరమిడ్లు కట్టిస్తున్నారు. ఇది ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఎక్కడున్నా సరే క్లాసులకి మా ధ్యాన కుటుంబం, శాఖాహారి కుటుంబం. మా అమ్మాయి అండి మా మేడం గారు, మా అబ్బాయి కూడా పుట్టుకతోటి శాఖాహారి. ఓకే అండి, మేడం గారు మాట్లాడతారు. ఒక్కసారి అందరం లెగుద్దామండి. అందరూ నించండి. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాస్ కొడదాం. గట్టిగా మన ఆత్మ బంధువులందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. రాయ్ జగపతి గారికి గట్టిగా క్లాస్ కొడదాం. అందరూ కూర్చోండి. నా పేరు వరలక్ష్మి అండి. పాపారావు గారు మిస్సెస్ని. మాది అంగరి గ్రామం అండి. నేనైతే నేను ప్రభువే అన్నది ఒక దైవం కింద ప్రార్థనలు చేసేవాళ్ళమండి. మేము అలా కూడా అని కాదండి, అంటే ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం. ప్రభువే నాకు 2వ బిడ్డ జన్మించాక అప్పుడు ఆ బిడ్డ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగిందండి. అది మేము ఎన్నో ప్రార్థనలు చేసేవాళ్ళమండి. ఎంతో మోకాళ్ళ మీద ప్రార్థించి చాలా రోజులు ఏడిసిన రోజులు కూడా ఉన్నాయండి.
కానీ ఆ బాబు ద్వారా నేను ఎలా తెలుసుకున్నానంటే ఈ ధ్యానంలోకి, ఆ బాబు ఒక బిందు రూపంలో వచ్చి నాకు, అమ్మా మీరు మతం అనే పిచ్చిలో పడిపోయారమ్మా, మతం అనే పిచ్చి ఇక్కడ లేదమ్మా, ఆధ్యాత్మిక విషయంలో మీరు ఎదగాలమ్మా, నాన్న నువ్వు కూడా నాన్నకి చెప్పినా వినిపించుకోవట్లేదమ్మా, మీరేనే చెప్పండి అని ఆ బాబు వచ్చి ఆ రూపంలో నాకు మెసేజ్ ఇచ్చారండి. ఇంతకీ ఆ రెండో అబ్బాయి చనిపోయిన అబ్బాయి అండి, నాకు చనిపోయాడండి. కానీ నాకు చనిపోయాడనే బాధ ఉండదండి. ఒక గురువు పుట్టి ఆధ్యాత్మిక విషయంలో మేము ఎదగమంటే మేము చాలా ఆనందపడతామండి. అంటే నా కడుపున గురువే కదండి పుట్టాడు, నేనే చాలా ఆనందంగా ఫీల్ అవుతానండి. అలాగే ధ్యానం చేసిన కొత్తలో మనం పెద్దగా అంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుందని ఆలోచిస్తాం కదండి. అప్పుడే కొత్తగా గణేష్ గారు వచ్చారండి, అంగర్ ఫ్లూట్ గణేష్ గారికి అండి, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆ గణేష్ గారు వస్తే ధ్యానానికి అని ఏర్పాటు చేశామండి. కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఆ గణేష్ గారు వచ్చి కూర్చోండమ్మా మీకే తెలుస్తుందని మా ఇంటికి వచ్చి రమ్మంటాం, ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. ఒక 2 గంటల సేపు ఆయన వాయిద్యం చేశారండి. నేను అనుకునేదాన్ని ఈయనలో ఏముందని ఈయన వచ్చి కూర్చోమంటున్నారు, ఆయన వచ్చి అలా కూర్చోమంటే ఈయనలో ఏముందని కూర్చోమని చెప్తే ఎవరో కూర్చుండిపోతారో అన్నట్టుగా ఆలోచించామండి. కానీ ఆయన ఏం చేశారంటే అండి, వచ్చి కూర్చోండమ్మా అని ఏర్పాటు చేసామే, మేమే అన్నీ చేసామండి. చేసేటప్పటికి నాకు ఒక పెద్ద చిన్న అనుభవం కింద చెప్తున్నానండి. చిన్న అనుభవం వచ్చిందండి. అప్పుడు నమ్మానండి నేను. అప్పటి వరకు నేను ధ్యానం అంటే అసలే నమ్మలేదండి. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందని అనుకున్నానండి. నేను ఏం జరిగిందంటే అండి, ధ్యానం చేస్తుండగానే ఆయన ఫ్లూట్ వాయింటున్నారండి, నేను ధ్యానం చేస్తున్నాను. అప్పుడు నేను ఏదో సూక్ష్మ శరీరం ఏమంటారు కదండి, ఆ లోకల్లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే నాకు అక్కడ ఒక పెద్ద పిరమిడ్ కనిపించిందండి. మళ్ళీ నాది డ్రెస్ కూడా ఈ సారీస్ కాదు, ఏమీ లేదు, మామూలుగా భరతనాట్యం వేసుకునే డ్రెస్లో ఉన్నానండి నేను. అలా మార్పు వచ్చిందండి. అలా నేను ఆ పైన పిరమిడ్ ఉంటే అండి, ఆ పిరమిడ్ చుట్టూరు నేను ధ్యానం చేసుకుంటూ వెళ్ళానండి. ఆ పిరమిడ్ చుట్టూరు ధ్యానం చేసుకుంటూ ఉంటే అప్పుడండి నాకు ఈ ధ్యానం డాన్స్ వేసుకుంటూ వెళ్ళి ఆ పిరమిడ్లో నేను చూస్తే అప్పుడే పత్రిసారి ఉన్నారండి. అందులో పత్రిసారి అంటే మనకి అసలు తెలియదండి. పత్రిసారే కదండి, ఎంతో యోగులు ఉన్నారండి అందులో. నేను చాలా మందిని చూశానండి, ఆ రోజు యోగులను చూశాను. నన్ను కూడా అన్నారండి, అమ్మా నీకు కూడా ఇక్కడ ప్లేస్ ఉంది రండి అని అన్నారండి. నేను అప్పటి వరకు నేను నమ్మలేదండి. అప్పుడు తెలుసుకున్నానండి, మన ఆత్మతో ఆరాధించాలని అప్పుడు తెలుసుకున్నానండి. అప్పటి వరకు నేను నమ్మలేదండి ఈ ధ్యానం అంటే. అప్పటి వరకు నేను ప్రభువునే అన్నది ఎక్కువ నమ్మానండి. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చాక ఎంతో మహానుభావులను చూశానండి, ఎంతోమంది యోగీశ్వరులను చూశానండి. ఈ అవకాశం ఇచ్చిన జగపతిరాజు గారికి థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ప్రాంగణానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఏమీ లేని ప్రదేశంలో అన్ని ఉండేలా చేశారు రాజుగారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. నా పేరు పాపారావు అండి. నేను ఒక క్రిస్టియానిటీలో మతం అనే ఉచ్చులో చిక్కుకున్నాను. అలాగే ఇక్కడికి నా పరిచయం మొదటిగా నేను ఒక పాట నేను మొదటగా ఇక్కడే జగపతి రాజు గారు మేమందరం కలిసి కదులుచున్నది మహాకరుణ యాత్ర అని మా ఇంటి దగ్గర రాశానమాట అండి. శాకాహార ర్యాలీల్లో పాడే పాట కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపుమాపు యాత్ర అనే సాంగ్ జగపతి రాజు గారు మేము రాశామండి. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. చదువులు చదవంగ సన్యాసి కానేలా, సన్మతంబులలో చిక్కి చావనేలా, చావు పుట్టుకొలలేని చదువు చదవనేలరో,
విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. చావు పుట్టుకలు లేని చదువు చదవనరా ముందు అన్నారు. కానీ నేను మతముల్లో చిక్కు ఉన్నానమాట. మతం అనే ఉచ్చులో చిక్కుకుని ఉన్నానమాట. చిక్కుకుని ఉంటే మేము క్రిస్టియానిటీలో 19 సంవత్సరాలు ఏకదాటిగా క్రిస్టియానిటీలో ఉన్నానమాట. క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు నాకు క్రిస్టియానిటీలో ఎందుకు వెళ్ళానంటే అండి, మా చిన్నమ్మ దగ్గర నేను పెరిగేవాడినట్టండి. మా చిన్నమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని. ఫస్ట్ గుడ్లకి ఆ గోపురాలకి అన్ని చోట్లకి తీసుకెళ్లేది. తల్లి కొంగుచాటు కృష్ణుడిలాగా తల్లి కొంగు పట్టుకున్నట్టే నేను తిరిగేవాడిని మా చిన్నమ్మ దగ్గర. ఆవిడ ఏం చేస్తుందంటే ఎప్పుడు మారిపోయిందో తెలియదు, క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయాక మరి తల్లి చాటనే తల్లి ఎలా నడిస్తే ఆ బాటలో నడుస్తాం కదండి, నేను కూడా అలాగే వెళ్ళిపోయాను. అలాగ నాకు మోటివేషన్ ఎలా చేశారంటే, ఇంకా దేవుడు అనేవాడు ఎక్కడా లేడు, జీసస్ తప్ప అని అన్నారన్నమాట. నా ఆలోచన ఎలాగలిందంటే అండి, ఆ భక్తి చెప్పే విధానం ఒకటి, అక్కడ రాసింది జీసస్ చెప్పే విధానం ఒకటైతే మనం అర్థం చేసుకునే స్థితి వేరే అయిందన్నమాట. ఏమీ లేదండి, ఒకసారి ఏమైంది, ఒక ఆయనకి పెళ్ళి అయిందంట. పెళ్లి చూపులు జరిగిన ఇద్దరికి. పెళ్లి చూపులు జరిగితే పెళ్లి చూపును చెప్పే పదం ఇక్కడే. ఒక ఆడావిడ అన్నదంట, పెళ్లి కూతురు అందంట, ఒక ఏళ్ళు చూపించిందంట. ఒక ఏళ్ళు చూపిస్తే పెళ్లి కొడుకు ఏం చేశాడంట, 2 ఏళ్ళు చూపించాడంట. 2 ఏళ్ళు చూపిస్తే పెళ్లి కూతురు ఏం చేసిందంట, 3 ఏళ్ళు చూపించిందంట. 3 ఏళ్ళు చూపిస్తే పెళ్లి కొడుకు ఏంటి 5 ఏళ్ళు ఇలా చూపించాడంట. అబ్బా, ఈ అబ్బాయిని తప్ప నేను ఎవరిని చేసుకోనని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగిందంట. ఎందుకు చేసుకుంటానన్నా అమ్మా, ఏం అర్థమైంది నీకు అన్నాడంట. ఏమీ లేదు, దేవుడు అక్కడైనా అని అడిగాను. దేవుడు అక్కడైనా అని అడిగినప్పుడు కాదు, దేవత కూడా ఉందని చెప్పాడంట. దేవత కూడా ఉందని, ఈ భూమండలాన్ని పాలిస్తుంది త్రిమూర్తులేనా అని అడిగాను. కాదు, పంచభూతాలు కూడా పాలిస్తున్నాయి అని చెప్పిందంట అమ్మాయి. సరే అయితేని నీకేం అర్థమైందిరా, నీవు చెప్పావు అని అన్నారంట. ఎవరినే పెళ్లి కొడుకుని అడిగాడు వాళ్ళ మేనమామ. ఏమీ లేదు మామయ్య, ఒక కూర వేసి పెడతావా అని అడిగింది. ఒక పూట పెడతావని అడిగింది. నేను 2 పూటలో పెడతానని చెప్పాను. మరి కనీసం 3 కూరలు వేస్తావా అని చెప్పింది. లేదు, నేను పంచపక్ష పరవన్నాలు పెడతాను అని చెప్పిందంట అని చెప్పాడు. కానీ ఇందులో అర్థమైంది ఏంటంటే, పదం ఒకటే, అర్థం చేసుకునే విధానం 2. అలాగే నేను క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు దేవుడు తప్ప, జీసస్ దేవుడే తప్ప ఇంకా ఎవరే దైవం ఏదీ లేదని చెప్పుకుంటూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టానో అప్పుడు జీసస్ యొక్క తత్వం అద్భుతంగా అర్థమైందనమాట. తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నానండి, క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాను. ఇంక నేను దేవుడు తప్ప వేరేది ఏదనుకుంటా ఉన్నాను. జరుగుతూ ఉండగా ఒక అబ్బాయి పుట్టాడండి నాకు. ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాక రెండోసారి 5 సంవత్సరాల తర్వాత రెండో అబ్బాయి పుట్టాడండి. రెండో అబ్బాయి పుట్టాక ఆడు చాలా అద్భుతంగా ఉన్నాడండి. చాలా అద్భుతంగా ఉన్నాడు, బాగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. 8 నెలలకి 10 కేజీలు ఉన్నాడు అనమాట. 8 నెలలకి 10 కేజీలు ఉన్నాడు. నా బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. చూసావా, దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ కూడా అద్భుతంగా సమకూడతాయి. అందరూ దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పాను అనమాట. నేను అంటే నాకు బాగా జరుగుతుంది కదండి, ఇక్కడ జరుగుతుంది కాబట్టి దేవుణ్ణి నమ్ముకోండి అంటూ ఉండేవాను అనమాట. కానీ 8 నెలలు అయిన తర్వాత నా రాత మారిందండి. నా రాత మారింది. ఏమిటంటే అబ్బాయికి ఫీవర్ అని వచ్చిందండి. ఫీవర్ అని వచ్చిన తర్వాత అబ్బాయికి ఫీవర్ అని వచ్చాక ఆ ఫీవర్లో 2 రోజులు 3 రోజులకి ఆర్ఎంపీ డాక్టర్లకు తీసుకెళ్తాం కదండి. ఆ తర్వాత ఇంకా తగ్గట్లేదని ఎక్కడికి తీసుకెళ్ళండి, పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పారన్నమాట. పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటే సరే అని చెప్పేసి పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామంటండి. తీసుకెళ్ళాక నాకు నా జీతం ఎంతండి, 90 రూపాయలు నా జీతం. 90 రూపాయలు ఈ పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమవుతాయండి, మొత్తం అంతా లోన్ ఉన్నదంట, పక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని అన్నీ పెట్టాలి. అలాగా నాకు 2 లక్షల వరకు అయిపోయిందండి. పిల్లవాడు మాత్రం, వాడికి కొద్దిగా 17 రోజులు ఉన్నామండి. ఆ 17 రోజుల తర్వాత కొద్దిగా ఆరోగ్యం బాగుంటే తీసుకొచ్చామండి. తీసుకొచ్చేసాక మళ్ళీ కూడా
తగ్గట్లేదండి. మళ్ళీ వచ్చేసింది 3 రోజులకి వచ్చేస్తుంటే మేము మోకాళ్ళ మీదండి తెల్లవారుజామున 3 గంటలకే మోకాళ్ళ మీద కూర్చుని నా భార్య నేను కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళండి. తండ్రి, నువ్వు స్వస్థపరిచి దేవుడు అని నీవే అన్నారు కదా, మరి ఎందుకు నువ్వు నాకు బిడ్డకి స్వస్థపరుస్తలేదు? నువ్వు స్వస్థపరిస్తే నీ గురించి నేను అద్భుతంగా చెప్పుకుంటాను కదా, కానీ నా బిడ్డ ఎందుకు స్వస్థపరచట్లేదు? ఉండి కొలది అనారోగ్యవంతుడు అయిపోతున్నాడు. తండ్రి, వీడికి ఏంటి మోక్షం అనేది ఇవ్వి, ఈ కర్మ బంధం నుంచి విముక్తిని కలగచేయి తండ్రి అని నేను ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు మొకాళ్ళ మీద ఇలా పట్టుకునండి, నా భార్య నేను కుర్రోడిని ఇలా పట్టుకుని చేతుల మీద కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళమండి. అలాగా 8 నెలలు అయిందండి. 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచి కొలది నాకు వేదన ఎక్కువైపోతుంది, విపరీతమైన వేదన ఎక్కువైపోతుంది. ప్రేమ ఎవరి మీద పెట్టాడంటే ఆ అబ్బాయి మీదే పెట్టాడు నాకు ప్రేమ. వాడు అందహీనుడిగా అయిపోతున్నాడు. 10 కేజీలు ఉన్న వ్యక్తి 4 కేజీల్లోకి వచ్చాడండి. 4 కేజీలు అంటే ఇంకెట్లా ఉంటాడండి? చాలా దారుణంగా ఉన్నాడు అనమాట అండి. కానీ నాకు ఎవ్వరు చూసినా నా కంటికి ఇంపుగానే కనబడుతున్నాడు, అందంగా కనబడుతున్నాడు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమనేవారంటే, పిల్లోడు బాగా చూడలేకపోతున్నాము, చాలా దారుణంగా ఉన్నాడు అని బాధపడుతూ వెళ్ళేవారు. ఎవరైనా బాధని ఏదో ఓదార్పు ఇస్తారు కానీ అసలు అది జరగదు కదండి. అలాగే నాకు జరుగుతూ ఉండగా రోజు కన్నీటి ప్రార్థన రోజు చేస్తానే ఉండేవాడిని. ఏ స్వస్థ స్థలానికి తీసుకెళ్ళాలో ఎవరు ఏం చెప్తుంటే అక్కడికి తీసుకెళ్ళిపోయేవాడిని. ఏంటి, బతకాలి, కుర్రోడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి. రోజులు గడుతున్న కొలది వాడి బాధను చూడలేక నా ప్రవర్తన, నా మాట ఎట్లాగైపోయిందంటే, కనీసము ఇలాగన్నా ఉంచు నాయనా, కాంప్రమైజ్లోకి వచ్చాను. తండ్రి, ఇలాగన్నా ఉంచు నాయనా, వీడి వేదన నేను చూడలేకపోతున్నాను అని చెప్పాను అనమాట. అని ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకుంటే అయినా సరే ప్రతిఫలము ఏమీ లేదు. కుంటివారిని రక్షిస్తానన్నావు కదా, మూగజీవులను మూగవారిని మాట్లాడించావు కదా, చెవిటి వారికి వినిపించేటట్లు చేశావు కదా, మరి నా బిడ్డకి ఎందుకు చేయవు నాయనా అని ప్రశ్నే వేసేవాడిని అనమాట అండి. అలా జరుగుతుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, 2వ సంవత్సరం ఇచ్చింది, ఇంకా 2 సంవత్సరాలన్నర జరిగిందండి. 2 సంవత్సరాలన్నర జరిగాక ఈ కర్మబంధం నుంచి వీడిని విముక్తిని చేయాలని నాకు వేదన పట్టిందండి. అంటే నేను పగలంతా పని చేసుకోవడం, నైట్ రావడం, నైట్ పగలంతా భార్య చూడడం, భార్య చూసి, నాయనా నేను చూడలేకపోతున్నాను మామయ్య, నువ్వే చూసుకో, నేను చూడలేకపోతున్నాను. ఆ నైట్ నాకు ఆడి మీద విపరీతమైన ప్రేమ వల్ల ఆ నైట్ అంతా నేను చూసేవాను అనమాట. ఆ గుమ్మం నుంచి ఈ గుమ్మం వరకు ఉయ్యాల కట్టి, ఆ ఉయ్యాలకు చీరతోటి ఉయ్యాల కట్టి ఊపుతూ ఉండేవాను అనమాట. ఇలాగ నాకు నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు కనిపించట్లేదు, మసక పారిపోయింది అనమాట. చుట్టూ చూస్తున్నా సరే సరిగ్గా కనిపించట్లేదు. మళ్ళీ కళ్ళజోడు వేయించుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే, నాయన నువ్వు నిద్రవట్లేదు, అందుకని నీకు శక్తి కోల్పోతున్నావు, నువ్వు అందుకని నీకు ఎనర్జీ ఉండలేదు, అందుకని నీకు కళ్ళు కనపడట్లేదు, హాయిగా నిద్ర, ఆరోగ్యంగా ఉండు, ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా కదా అని చెప్పేవారు అన్నమాట. అయినా సరే నాకు బిడ్డ మీదే ప్రేమ, మమకారం తగ్గట్లేదు. వాడికి భోజనం పెడితే, అందరు చంటి పిల్లలకి భోజనం పెడితే 1 గంట తింటారు, కానీ వాడు 3 గంటలు చెప్పి తినేవాడు అనమాట. తిన్నది విసర్జించడానికి వాడికి టైం ఎంత పట్టింది తెలుసండి? 1 గంట పైన పట్టింది అనమాట. విసర్జించలేకపోతే నేనేం చేసామంటే ముడ్డికి ఇనిమాం చేసేవాడిని అనమాట, ఇంజక్షన్. అంటే ఆవిడ విసర్జించలేకపోతున్నాడు, ఆ బాధను చూడలేక ఇనిమాం చేసేవన్నమాట. ఇనిమాం చేస్తే అప్పుడు విసర్జించేవాడు, అప్పుడు సొమ్మసిల్లి పడిపోయాడు అనమాట. ఇంత నరకయాతన పడేవాడు. ఇంత నరకయాతన పడుతున్నప్పుడు వాడి బాధని, ఆడి కర్మబంధాన్ని నేను చూడలేక ఒకరోజు చంపేద్దాం అనుకున్నానండి. చంపేద్దాం అనుకుని నేను ఇంకా నిద్రలేదండి. 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అయింది. 1 గంట అవుతుంది, వీళ్ళిద్దరు పడుకున్నారు. పిల్లోడు పడుకున్నాడు, భార్య పడుకుంది, అందరూ పడుకున్నారు. నేను మాత్రం చంపడానికే నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకుని అది పట్టుకుని వెళ్ళండి, ఏంటండి, తలగడ పట్టుకుని వెళ్ళి శ్వాసను ఆపేద్దామని జాయిగా తీసుకెళ్తున్నానండి. తీసుకెళ్ళి అలా పెడుతున్నాను. ఇక్కడ విచిత్రం జరిగిందండి. ఏం విచిత్రం అంటే, అప్పుడు వరకు పడుకున్నవాడు ఒక్కసారి నన్ను ఇలా చూసి నవ్వుతున్నాడండి, చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇదేంట్రా బాబా అని టక్కన తలగడ పాడేసేసి ఏడిచి ఆడిని ఎత్తుకుని, ఎవరోరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావరా నువ్వు, ఎందుకు వచ్చావరా నువ్వు, అర్థం కావట్లేదు నాకు, ఈ భూమి మీదకి దేనికోసం వచ్చావో నాకు అర్థం అవట్లేదు, ఎందుకు నీకు అనారోగ్యంగా ఉంటుంది, ఎప్పుడు నువ్వు పడుకుని ఉన్నావు, ఎప్పుడు చూసి నన్ను నవ్వుతున్నావు అని ఇలా వేదన చెందుతూ బాధపడ్డానండి. ఇలాగా జరుగుతూ ఉండగా లాస్ట్ని మాత్రం నేను ఒకే ఒక కోరుకున్నానండి. ఎవరిని? జీసస్ని ఏం కోరుకున్నానంటే, తండ్రి
నేను ఇన్నాళ్ళు ప్రార్థన చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, ఈ ఒక్క కోరికన నాకు తీర్చు తండ్రి అని అన్నాను. ఏమిటండి? ఈ బిడ్డ కర్మబంధములో చిక్కుకుని ఉన్నాడు, ఈ కర్మబంధము నుంచి వాడిని బయటికి విముక్తుని చెయ్యి, నాకు చాలు, ఇంకేమో చేయకలద్దు అని అన్నానండి. అలాగ అన్న 4 గంటలకే మాకు ఇంటిగా నుంచి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. పిల్లవాడు అస్వస్థతగా ఉన్నాడు, ఊపిరి ఆటలేదు, ఆ ఊపిరిలోంచి పిల్లవాడు చాలా తేడాగా ఉన్నాడు, ఒక్కసారి ఇంటికి రండి అన్నారు. ఎక్కడ పాడేసి ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళాక చూడండి, మనకు నచ్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆ జీవి ఎప్పటి వరకు వాళ్ళు వచ్చే వరకు ఉంటుంది కదండి. అలాగే నేను వచ్చే వరకు ఉన్నది. వచ్చాక నన్ను చూశాడండి. చూసి అలా చూడగానే ఒక్కసారి మమ్మల్ని అప్పుడు కూడా చిరునవ్వి నవ్వి ప్రాణాన్ని వదిలేశాడండి. ప్రాణాలు వదిలేశాక వెంటనే తీసుకుని ఎవరిదండి జీసస్ పటం దగ్గరికి వెళ్ళేసి పటము దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిన బూతులన్నీ తిట్టేశానండి. ఎవరినే? జీసస్ని తిట్టాను, విపరీతంగా తిట్టాను. తిట్టేశాక పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఖననం చేయడానికి పిల్లల్ని తీసుకుపోయారు. నాకు వేదన ఆగట్లేదు, నాకు వైరాగ్యం వచ్చేస్తుంది, లాన్ నుంచి వైరాగ్యం వచ్చేస్తుంది. అలా ఏంటి, ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి, ఇటువంటి ఆలోచనలు పెరిగిపోయినాయి అనమాట అండి. ఆ పెరిగిపోవడంలో ఉద్రేకంతో జీసస్ని తిట్టేస్తుంది అనమాట అండి. తిట్టేశాక అప్పుడు అందరూ నాకు ఏం చేశారంటే డాక్టర్ గారిని తీసుకొచ్చి నాకు మా ఆవిడకి మొత్తం ఇంజక్షన్ చేశారండి. 3 రోజులు లెగలేదండి. 3 రోజులు లెగలేదు. 3 రోజులు లెగుస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, తెలియదు, ఎరుకులో లేము. 3వ రోజు తర్వాత ఎరుకు వచ్చిందండి. అప్పుడు నాకు వైరాగ్యం మొదలైందండి. లాన్ నుంచి మొదలయ్యాక కూర్చున్నానండి. అలా కూర్చుని పటమంకే చూస్తున్నాను, జీసస్ పటమంకే చూసి అప్పుడు ప్రశ్నిస్తానండి మొట్టమొదటిగా, ఎందుకు ఈ భూమి మీద మాకు జన్మనిచ్చావు? సరే, జన్మనిచ్చావు సరే, ఎందుకు మమ్మల్ని పూర్తి ఆయుసు లేకుండా పిల్లల్ని తీసుకుపోతున్నావు బంధాలు పెట్టి? అలా ఈ సంసార బంధాలు ఏమిటి? ఈ సంసారం నుంచి ఎందుకు వచ్చాం? చనిపోయాక మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? చనిపోయాక ఇంకా ఏమన్నా ఉన్నాయా? పరలోకాలు ఉన్నాయన్నా కదా. అసలు ఏమిటి, ఎందుకు వచ్చాం, దేనికోసం వచ్చాము? నాకు ఈ రోజు నువ్వు చెప్పే తీరాలని నిన్ను అడుగుతున్న మాట ఇదే. ఇన్నాళ్ళ నుంచి నేను అడుగుతున్నాను, ప్రతిరోజు నిన్ను అడుక్కున్నాను, కానీ నేను ఇక్కడ ప్రశ్న వేస్తున్నాను తండ్రి, నువ్వు నాకు సమాధానం చెప్పు చాలు అని చెప్పి నా కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట అండి. వేదన ఉందనమాట. అప్పుడు కూర్చుని అలాగ నిద్రవుతున్నానండి. ఆ నిద్ర స్వప్నంలోనూ ఒక ఎలుగులా కనిపించండి. ఎలుగులా కనిపించి నేను వాయిస్ ఎట్లా మాట్లాడుతున్నాను మీకు అలా వాయిస్ వినిపించింది అనమాట. ఏమని? సామవేద దాన దండోపాయాలు జరిగితేనే కానీ నీకు ఇప్పుడు కానీ తెలియలేదు, కానీ ఈ భూమి మీదకి వచ్చింది మీరు జ్ఞాన బోధన చేయడానికి జన్మ తీసుకున్నారు, కానీ మతం అనే ఉచ్చులో చిక్కుకున్నారు కాబట్టే ఇంత వేదన మీకు, ఇంత వైరాగ్యాన్ని తీసుకుని రావచ్చు వచ్చింది. ఎల్లు సెంటర్లో టీవీ రమణ అనే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, నీకు పూర్తిగా వివరణ చేస్తాడు అని చెప్పాడండి. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. రావణ అంటే మనకి తెలుసు, 5 సంవత్సరాల ముందు నుంచి ఒరే ధ్యానం చేసుకోరా, శాకాహారంగా ఉండు అని చెప్పడం మొదలుపెట్టాను. వినేవాడు ఉంటే ఏమైనా ఇంట్లోంచి దూరేసిందని చెప్తారా బాబు, వెళ్ళరా బాబు చెప్పావు, కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, ముందు వచ్చేది నిద్ర, అందులోనూ మాంసాహారం తినొద్దు అంటున్నావు. అసలే నేను వారానికి 1 రోజులు తినేసేవాడిని, అలాంటి పనులేం పనవు మనకే, వెళ్ళిపో అని తిట్టేవాడిని అనమాట అండి. మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్ళమన్నారు ఈ స్వప్నంలో. ఇది ఎందుకు, మనకెందుకు వచ్చిన గొడవరా బాబా నన్ను. ఇక్కడ మళ్ళీ నాకు విచిత్రం జరిగింది అనమాట అండి. 3 రోజుల తర్వాత నా భార్యకి స్వప్నంలో మా బిడ్డ వచ్చాడనమాట అండి. బిడ్డ వచ్చి ఇందాక చెప్పింది కదండి, కానీ అమ్మా నేను వచ్చిన పర్పస్ ఈ భూమి మీద ఉండడానికి కాదు, ఈ భూమి మీద ఉండడానికి కాదు, మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ భూమండలంలో మీరు పంచడానికి జన్మ తీసుకున్నారు, కానీ మతం అనే ఉచ్చులో పడ్డారు కాబట్టే డాడీకి నాన్నకి చెప్పుతున్నాను, 3 రోజుల క్రితం జరిగింది చెప్పాము, కానీ వినట్లేదు, నువ్వన్నా వెళ్ళి చెప్పమ్మా డాడీకి అన్నారన్నమాట. చూడండి ఇక్కడ ఆశ్చర్యమే కదా. నేను నా భార్యకి చెప్పలేదు, రావణ దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే మళ్ళీ వెళ్ళమంటది. ఇది ఎక్కడికి వచ్చిన గొడవరా బాబు, ఎందుకు వచ్చిన సంత, మళ్ళీ ఆడేమో నిద్రమంటాడో, పడుకోమంటాడు, కళ్ళు మూయమంటాడో అని అన్నాక ఈ మాట నన్ను ఉద్ధరించింది అనమాట. ఎవరు? మా ఆవిడ. ఇన్ని జరిగినాయి కదా, ఒక బిడ్డనే కోల్పోయాం కదా, రవణ అంటే ఎవరు అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. రవణ అంటే ఎవరు అంటుంది ఏంటి, వీడికి నేను చెప్పలేదు కదా, మళ్ళీ ఇది ఎక్కడికి సంత అని మామూలుగా అనుకున్నాక రవణ అనే అబ్బాయి దగ్గరికి నిన్ను ఎవరన్నా వెళ్ళమన్నారా అన్నది. వెళ్ళమన్నారని చెప్పాను. అప్పుడు వెళ్ళానమాట అండి. నిజమే, ఇన్ని జరిగినాయి కదా, ఇదన్నా చూడొచ్చు కదా, ఎందుకోసం వచ్చామో దేనికోసం వచ్చామో కనీసం వెళ్ళి నువ్వు తెలుసుకోవచ్చు కదా అని అన్నదనమాట అండి.
సరే అని చెప్పేసి నేను జాయిగా ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట అండి. ఆయన దగ్గరికి వెళ్ళాక ఇక్కడ విచిత్రం జరిగింది. ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాక కూర్చున్నప్పుడు ఎదురుపాటుగా కూర్చుంటేనే ఆయన కళ్ళల్లో స్టార్స్ కనబడుతున్నాయి. ప్రతిబింబం కనబడతలేదు, నా ప్రతిబింబం కనబడతలేదు, స్టార్స్ కనబడుతుంది. నాకు కళ్ళు కనబడతలేదేమని నేను ఇలాగా మూసాను. ఇలాగ మూసి మళ్ళీ ఇలా చూస్తున్నాను. ఇలా చూస్తుంటే మళ్ళీ స్టార్స్ కనబడుతున్నాయి. ఇది ఎక్కడ గొడవరా బాబు అని అలా చూస్తూ ఉన్నాను. అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడండి. చెప్పుతున్నాడు, ఏదేదో చెప్పుతున్నాడు. ఇంతకాలం అయింది నీకు రావడానికంటే ఏదోదో చెప్తున్నాడు. నేను వింటలేదు, నేను ఆ స్టార్స్ని చూస్తున్నాను. అలాగ చెప్పడం అరగంట టైపు అయింది. మళ్ళీ మన్నాడు మనకి ఈ రసాలు ఉండిపోతాయి కదండి, మనకి ఏదండి మతం అనే రసాలు ఉండిపోతాయి కదా. నాకు ప్రశ్నలించడం మొదలు పెట్టాను అనమాట. రోజు 28 రోజులు అతనితోటి డిబేట్ చేశానండి. ఎలాగంటే నేను ఏదైనా రాసుకుని వచ్చేవాడిని. బైబిల్లో విషయాలు రాసుకుని వచ్చేవాడిని. రాసుకుని వచ్చి అక్కడ దగ్గరికి వెళ్ళేవాడిని. మళ్ళీ స్టార్స్ వచ్చి ఆయన దగ్గరికి. కానీ నేను రాసిన విషయం నేను చెప్పకుండానే చెప్పేసి కూడా అబ్బాయి, నేను చెప్పకుండానే చెప్పేసి ఫలానాది ఇది అని చెప్పేవాడు అనమాట. నాకు ఈ విచిత్రాలు అనేవి జరుగుతాయి అన్నారు కదండి. ధ్యానం చేస్తే విచిత్రాలు జరుగుతాయి, తుర్రుమని పోతాయి రోగాలంట అని అన్నారు కదండి. అలాగే ఈ విచిత్రాలను జరుగుతుంటే నేను మొత్తం 28 రోజులు డిబేట్ చేశానండి. భగవద్గీతకి, ఖురాన్కి, బైబిల్ గ్రంథానికి కంపేర్ చేసి చెప్పేవాడు అనమాట అండి. కంపేర్ చేసి ఎప్పుడు చెప్పుతుంటే అంతా ఒకటే. మతము అంటే మార్గం చెప్పడానికి మతాలు ఏర్పడినాయి, కానీ మతము ఒక మనిషిని బందీగా చేయడానికి ఏమీ రాలేదు, స్వతంత్రుడుగా బతకడానికి చెప్పినవి. కానీ ఆ మతం అనే ఉచ్చులో పడిపోయి అక్కడే దేవుడని ఒక బిర్రి గీసుకుని ఆ బిర్రిలోనే ఉండిపోతున్నారు. ఆ బిర్రిలోనే ఉండిపోయావు, ఆ బిర్రిలోంచి బయటికి రా. సత్యం అనేది సూటిగానే ఉంటుంది. అన్ని చోట్ల చెప్పబడింది సత్యము ఒకటే, మార్గము ఒకటే. ఆ జీసస్ చెప్పింది సత్యములో జీవించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, శత్రువునైనా సరే క్షమించమన్నాడు. ఇలాంటి అన్ని చెప్పుతుంటే ఒక్కొక్కటి అర్థం చదువుతుంటే నాకు అప్పుడు అర్థమైందనమాట. ఏమని? జీసస్ చెప్పిన మార్గము గొప్ప మార్గము, అద్భుతమైన మార్గము. జీసస్ లాగా వ్యవహరిస్తేనే మనము ఒక జీసస్ లా తయారవుతాం. కృష్ణుడు లాగా వ్యవహరిస్తేనే ఒక శ్రీకృష్ణ పరమాత్ములాగా తయారవుతాం. అప్పుడు నాకు పరిపూర్ణంగా అర్థమైందండి. అప్పటి నుంచి ధ్యానం చేయటం మొదలు పెట్టాను. ధ్యానం చేశాక మనం ఇంకా మాంసాహారం తినకూడదని తేలిపోయిందండి. తినకూడదని తేలిపోయాక రావణ అనే అబ్బాయి చెప్పుతుంటే నేను వినేవాడిని కాదు, కానీ నేను శాకాహారం గురించి చెప్పాలి, నా మాట ఎవరనరో, మరి ఎట్లాగా అనుకున్నాను. ధ్యానం చేస్తే నీకు సకల భోగాలు వస్తాయి, సర్వరోగాలు పోతాయి కదా, సమస్తము నీలోనే ఉంది, అసాధ్యం అంటూ ఏది లేదని చెప్పారు కదా. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే నువ్వు ధ్యానం చేయి, నీకు ఏది కావాలో అది నీ దగ్గరికి వస్తుంది అని చెప్పారు. అప్పుడు నా దగ్గరికి వచ్చిందనమాట అండి. 2 పాటలు వచ్చినాయి. ఒక పాట ఏమో రాయి జగపతిరాజు గారు నేను కూర్చుని కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపుమాపు యాత్ర అని వచ్చిందనమాట. ఇంకొకటి ఏమిటంటే వినరండో మాంసాహారము మానండి అన్న పాట వచ్చిందండి. అది వేమన గారు ఏం చెప్పారో, జీసస్ ఏం చెప్పారో, వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారో ఆ పాటలు ఆయన చెప్పిన మాటలు పద్యాలు పాట రూపంలో రాయటం మొదలుపెట్టాను అనమాట. పాట రూపంలో రాయటం మొదలుపెట్టాక మొట్టమొదటిసారిగా, కానీ రిలీజ్ చేయలేదు, ఏం చేయలేదు, మొట్టమొదటిసారిగా సార్ ఇక్కడ కూర్చుని ప్రకృతి వేళల్లో ధ్యానం చేస్తే సకల భోగాలు వస్తాయి, సర్వరోగాలు పోతాయి అని చెప్పుతుంటే అది మాట కింద రాసి ఆ మాటను తీసుకుని పాట కింద రాశానమాట. ఆ పాట ఏంటో ఒక్కసారి పాడతానండి, ఒక శరణం. ధ్యానము చేసిన మన రోగాలే పోవునో, ధ్యానము చేసిన రోగాలే పోవునో, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగునో, ధ్యానము చేసిన రోగాలే పోవునో, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగునో, సకల భోగకారిణి సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి సర్వరోగ నివారిణి, మీరెవరో తెలుసుకునే బండి బాబయ్యా, మనమెవరో తెలుసుకునే బండి బాబయ్యా, యాత్రలెన్ని తిరిగినా ఫలితముండదు, ముక్కులో నగాలే నీ ముక్తికి దారయ్య, మనం యాత్రలెన్ని తిరిగినా ఫలితముండదు, ముక్తిలో నగాలే మన ముక్తికి దారయ్య,
ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును. ఇది పత్రిసారు మాట్లాడుతుంటే ఇక్కడ స్టేజీ మీదండి ఆ రోజు రాశానమాట పాట, మొట్టమొదటి పాట. రెండో పాట రాయి జగపతిరాజు గారు మేము కలిసి శాకాహార ర్యాలీల్లో ఈ పాటలు వేస్తారండి. ఏ పాట అంటే, కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా, కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ జయ అహింస యాత్రకు జయ, కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఎంట జీవహింస రూపు మాపు యాత్ర. ఈ పాట ఎలాగొచ్చిందంటే అండి, ఈయన ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రసారం చేస్తున్నారండి, శాకాహార ప్రసారం. ఎక్కడండి? అంతర్వేదిలో 7 రోజులండి, 12 రోజులు 12 రోజులు చేస్తుంటే ఆయన మాట్లాడుతుంటే నేను ఇంటూ ఉన్నానమాట అండి. ఇంటూ ఉండి పాట రాశానమాట అది. అప్పుడు పాట రాశాక ఈయన ఒక శరణం చెప్పారు, ఆ శరణం రాసి మొత్తం 3 శరణాలు రాసామనమాట అండి. 3 శరణాల్లో ఈరోజు శాకాహార ర్యాలీలో అద్భుతంగా ఆ పాట వెళ్తుంది అనమాట. ఇలాగ మహానుభావులు అందరూ ఒక్కొక్కరు పరిచయం అయ్యారు నాకు. తర్వాత గణేష్ గారు పరిచయం అయ్యారు. గణేష్ గారు పరిచయం అయ్యాక ఆయన చూడగానే, ఈయన్ని చూడగానే ముందు ఇదేంట్రా బాబు నల్లగా ఉన్నాడు, ఈయన ఎవర్రా బాబు అనుకుంటా ఉన్నాం. కానీ ఆయన ఎంత అసహించుకుంటామో అంత హత్తుకునేలా చేశాడనమాట అండి. ఎందుకంటే ఆయన ఫ్లూటు వాయిస్తే మా ఆవిడ థర్డ్ ఐ మాస్టర్ అయిపోయింది. ఆయన ఫ్లూటు వాయిస్తే నాకు ఆలోచన స్థితి అంతా తగ్గిపోయింది అనమాట అండి. ఒక సంగీతంలోనే మనకి అద్భుతమైన ఎనర్జీ వస్తుందని ఆయన చూశాక నేర్చుకున్నాను. తర్వాత నేను క్లాసులు చెప్పాలి, ఏం చేయాలి అనుకున్నాను అనమాట. అక్కడ ఆయన ఉన్నారు కదండి, ఎవరండి? వంశీ గారు ఉన్నారు కదండి. ఆయన చూడండి, నేను క్లాసులు చెప్పాలి, గుడుల్లోకి అది వెళ్ళి చెప్పాలి, అద్భుతంగా చెప్పాలి, ఎలా చెప్పాలనుకున్నాను. కానీ ఈయన యూట్యూబ్లో అద్భుతంగా 300 పైనే ఆయన రాశారన్నమాట అండి. ఆయనకి నేను తక్కువ పరిచయం అయినా ఆయన నేను పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించుకున్నాను. ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని భగవద్గీత పారాయణం చేశారండి. భగవద్గీత చెప్పారు పొద్దుట. ఆ భగవద్గీత ఒకసారి చేయించారన్నమాట అండి. ఆ భగవద్గీత, ఆయన చెప్పిన భగవద్గీత నేను స్పష్టంగా వింటాను. ఆయన 300 ఎపోసిడ్లు చెప్పారండి. ఆ ఎపోసిడ్ ఒక్కొక్కటి వినండి, మనం సులువుగా చెప్పగలం. గుడిలోనైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే సులువుగా చెప్పగలను, వాళ్ళని బందీగా చేయగలను. ఏంటంటే వాడి ధ్యానములోకి ఖచ్చితంగా వచ్చేలాగా తయారు చేయగలం. అంత అద్భుతంగా ఆయన చూసి నేర్చుకున్నాను. ఒకసారి ఆయన గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇంకా రాయి జగపతిరాజు గారు అంటే రాజు, కాళ్ళ మీద కాలు వేసుకుని ఉంటారు కాబట్టి జీవిస్తే ఇలాగే జీవించాలి, జీవిస్తే ఇలాగే జీవించాలి. ఎలాగున్నా వెనకాల ఎన్ని ఉన్నా సరే అలా రాజులాగే బతకాలి. ఆయన చూసి నేను నేర్చుకున్నాను అనమాట. ఒక్కొక్కళ్ళ వ్యక్తుల దగ్గర చూసి ఒక్కొక్కటి నేర్చుకుంటాం మొదలుపెట్టామండి. నా భార్య నేను నెలలో, మా స్వీట్ షాప్ అండి, స్వీట్ షాప్ చేస్తాం. నెలలో 3 రోజులు వెళ్ళి క్లాసులు చెప్పడం మొదలు పెట్టామండి. ఇలాగా చెప్పడంతో పాటు ఇలాగ పాటలు రాయాలని నా ఉద్దేశం వచ్చిందంటే, సమస్తము నీలోనే ఉన్నది, అసాధ్యం అంటూ ఏది లేదని చెప్పాడు కదండి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని పాటలు రాయాలని నాకు ఆలోచన వచ్చిందనమాట అండి. కొన్ని పాటలు ఇలా రాయటం, మొత్తం 40 సాంగ్స్ రాశానండి. 40 సాంగ్స్ రాశాక సార్ ఏమో 5 సాంగ్స్ రిలీజ్ చేశారండి. మిగతా అన్ని 10 సాంగ్స్ ఏమో నేను మొత్తం మీద రిలీజ్ అవ్వలేదు, మామూలు అయిపోయినాయి పాటలు. ఇలా 40 సాంగ్స్ రాశానమాట. అద్భుతంగా మనం ఏదైనా చెయ్యాలని ప్రయత్నం గట్టిగా ఉంటే అద్భుతంగా చేయగలం. అర్థమైందండి? ఒక పాట ముఖ్యంగా లాస్ట్లో ధ్యానం చేస్తే, శాకాహారిగానండి, ఇంటి ధ్యానం చేశాక అయ్యి బాబు ఇప్పుడేమో శాకాహార అవ్వాలి, ఏం చేయాలి ఆలోచన మొదలైంది అనమాట. మొదలయ్యాక ఒక్కొక్కరు చెప్పడం మొదలు పెట్టాక ఈయన చెప్పడం మొదలు పెట్టాడు. రమణ గారు చెప్పడం మొదలు పెట్టాడు. ఈయన మాసం మానేమన్నాడు. నేను నెలలో వారానికి వారం రోజులు రోజు తినేవాడిని అనమాట. ఏదోటి తింటా ఉండేవాడిని. నాకు ఇంటికి వచ్చేటప్పటికి నేను పనిలోకి వెళ్ళేవానండి. పనిలోంచి ఇంటికి వచ్చేటప్పటికి నాకు సాయంత్రానికి నంజుకోవడానికి నీసే ఉండాలి. నంజుకోవడానికి ఈవిడేమో పుట్టుకతో శాకాహారి.
ఈవిడ పుట్టుకతో శాఖాహారి అయితే ఈవిడి వండేది కాదు, వండాలి ఎలాగని బాధపడి కానీ మా వదిన గారు మేము కలిసి ఉన్నాం కాబట్టి మా వదిన గారు వండేది అనమాట. కానీ సాయంత్రం మాటలు నాకు ఏదోటి ఏపాలి, ఏదోటి చేయాలి కాబట్టి ఈవిడ అన్ని ఇలా ముక్కు పూసుకుని ఎలా చేసేది అనమాట. మొత్తం మీద ఎప్పుడైతే పరిపూర్ణంగా నాకు చెప్పడం 28 రోజులకి పరిపూర్ణంగా అర్థమైందో, ఆ పరిపూర్ణంగా అర్థమైనప్పుడు ఇంకా నేను ఇంకా ఈ ఆహారాన్ని నేను ముట్టకూడదు. ఎందుకంటే నాకు ఆస్తమా ఉండేది అనమాట అండి. ఆస్తమా ఇలా కూలింగ్ ప్రదేశాల్లోకి వస్తే మేఘరంజన అంటే ఆవేశం వచ్చేది అనమాట అండి. పిల్లి కోతలు అవి విపరీతంగా వచ్చేస్తాయి అనమాట అండి. ఎప్పుడైతే నేను కూల్ డ్రింక్స్ తాగేవాడిని కాదు, కొబ్బరి బొండాలు తాగేవాడిని కాదు, ఏమి చేసేవాడిని కాదు. ఎప్పుడైతే నేను ధ్యానం చేయటం మొదలు పెట్టామో ఈ హింస కూడిని తినకూడదు అని నాకు నిర్ణయం ఎప్పుడైతే వచ్చిందో, ఏంటంటే వీరబ్రహ్మం గారు చెప్పాడు అలాగే యోగియామని చెప్పాడు, పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకునో వండె తినడివాడు వసుధ చండాలుడు, వండె తినడివాడు వసుధ చండాలుడు, వండ తినడివాడు వసుధ చండాలుడు, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ ఎలాగంటున్నాడంటే మొత్తం తిట్టేస్తున్నాడు అనమాట. ఒరే వండుకు తినేవాడు చండాలుడు అని చెప్పాడు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, అలాగే జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు. అప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఇలా పుస్తకాలు తీయటం మొదలుపెట్టానో అప్పటి నుంచి నేను శాకాహారిగా మారిపోయానమాట. ఈ శాకాహారిగా మారిపోయాక అప్పుడు మొట్టమొదటిసారిగా రాశానమాట, జీవిని చంపి జీవికి పెట్టినా పాపాలలో నీరు పడతారని, ప్రాణిహింస చేత రాదుర మోక్షం బలులు అర్పణాలతో ముక్తి రాదయా, ప్రాణిహింస చేత రాదుర మోక్షం బలులు అర్పణాలతో ముక్తి రాదయా, బలులు అర్పణాలతో ముక్తి రాదయా, జీవిని చంపి జీవికి పెట్టినా జీవదోషములలో చిక్కపడుదువు, ప్రాణిహింస చేత రాదుర మోక్షం మీకు, ప్రాణిహింస చేత రాదుర మోక్షం అని బ్రహ్మం చెప్పిన మాట వినబడలేదా, ప్రాణిహింస దోషమని తెలియలేదా, వినరండో సోదరా సోదరి మణులారా, మాంసాహారము మానండి, మూగ జీవాలను ప్రేమించండి. అలాగ రాశానమాట. నేను చెప్తలేదురా బాబు, వీరబ్రహ్మం గారు చెప్పారు, నాకు బుద్ధి వచ్చింది, మరి మీకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, అందుకని ఈ పాటల ద్వారా నేను రాస్తున్నాను, మీరు వినండి అని ఈ పాటలు రాసే భాగ్యాన్ని నాకు ఇచ్చిన ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి.